ఒకటి నిజంగానే మాదిగలకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్తామని చర్చ ఉంది గ్రౌండ్‌లో గూడా. మంత్రివర్గంలో మాలలు ఎక్కువున్నారు. స్పీకర్ గాని, డిప్యూటీ సీఎం గాని, ఇంకా మంత్రిత్వ శాఖలు గాని, ఇంకో మంత్రి గాని. మొన్న ఏదో డిమాండ్ చేసినందుకు మీలాంటి వాళ్ళు గట్టిగా అడిగినందుకు అడ్లూరి లక్ష్మణ్‌ని తెరపైకి తీసుకొచ్చిర్రు. మంత్రివర్గంలోకి అది కూడా తీసుకుర్రు. ఓకే. జీర్ణించుకోలేకపోతుండ్రు. ఓకే. అల్లూరి లక్ష్మణ్‌కు ఆ స్థాయిలో రావడం కూడా జీర్ణించుకోలేకుండా పోతుండ్రు. ఇప్పుడు మీరు నేనేమంటున్నానంటే అంటే క్వెషన్ ఇది కాదు. ఏమంటున్నానంటే ఇంత అన్యాయం జరుగుతుంది. ఇంత చర్చ జరుగుతుంది. అసెంబ్లీ అయిపోయింది. పార్లమెంట్ అయిపోయింది. రాజ్యసభ వస్తుంది. ఇన్ని జరుగుతా ఉంటే ఈ రీజన్ ఏంది మాదిగలను పట్టించుకోకపోవడానికి? రీజన్ మాదిగల లోపల చైతన్యం లేదా? మన లోపల యూనిటీ లేదా? ఎందుకు ఇంద పట్టించుకోవట్లేదు వాళ్ళు? అట్లా అని కాదు. ఇప్పుడు టోటల్‌గా కాంగ్రెస్సే మొదటి నుంచి దళితుల్లో మాలలను ప్రోత్సహించే పార్టీ అది. ఇప్పుడు టోటల్‌గా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి ఎవరంటే దామోదర్ సంజయ్ పేరు వస్తది. ఆనాటి కాలం నుంచి అంటే మా మాల సోదరుడు. అతను నిజాయితీపరుడు. అతను చాలా పేదల పక్షపాతి. కానీ సామాజికంగా ఎవరు ప్రభావితం చేసిండ్రు అంటే భారతదేశంలోని తొలి ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రం నుంచి ఒక దళితుడు మాల ఏంటంటే అప్పటి నుంచి వెంకటస్వామి వరకు, వెంకటస్వామి కుటుంబం వరకు ఎవరి మాట చెల్లుబాటు అవుతుంది చెప్పండి? మీరు దృష్టికి తీసుకోండి. సోనియా గాంధీ గారి ఇంట్లో ముగ్గురు చట్టసభలో ఉన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు అండ్ ప్రియాంక గాంధీ గారు. తర్వాత ఈ దేశంలో ఒకే కులం ఒకే కుటుంబం నుంచి ముగ్గురు చట్టసభలు ఉన్న వాళ్ళు మళ్ళీ 2 కుటుంబాలే ప్రధానంగా. ఆ 2 కుటుంబాలు మాలలే. కాబట్టి మీరు ఒకసారి చూడండి, కాంగ్రెస్ అంటేనే మాలలకి ఎట్లా పెద్ద పీట ఎత్తారని అదొక సాక్ష్యం. ఉదాహరణకు మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన రాజ్యసభ సభ్యుడే కదా. వాళ్ళ అల్లుడు కూడా లోక్సభ సభ్యుడు గుల్బర్గా నుంచి కదా. వాళ్ళ కొడుకు ఇప్పుడు ప్రియాంక ఖర్గే మంత్రి కదా. అంటే ఒకే కుటుంబంలో కాంగ్రెస్ పార్టీలో 3 పదవులు తెచ్చుకునేటోళ్ళు ఎవరనంటే మాల. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, తెలంగాణలో ఓకే, బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరు? మా వినోదం మాల సోదరుడు. వాళ్ళ తమ్ముడు ఎవరు? చెన్నూరు నుంచి వివేకం మాల సోదరుడు మంత్రి. ఆయన అన్ని పార్టీలు తిరుగుతాడు. ఎక్కడైనా మళ్ళీ డబ్బులు ఉన్నాయి కాబట్టి పదవులు తెచ్చుకుంటాడు. పక్క బిడ్డ మాల. వాళ్ళిద్దరూ ఒక కుటుంబంలో ఎమ్మెల్యేలు ఇద్దరు ఉండగా కూడా వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ వచ్చింది కదా, ముగ్గురు. మీకు చెప్పండి, ఈ తెలంగాణ గడ్డ మీద బహుశా తెలంగాణ గడ్డ మీద రెడ్లు కూడా 2 తెచ్చుకున్నవారు కానీ 3 తెచ్చుకోలే ఇప్పుడున్న పొజిషన్లో. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భార్య 2 తెచ్చుకోగలిగారు. లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి 2 తెచ్చుకోగలిగారు. లేకపోతే జానారెడ్డి గారు కొడుకులు, ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే 2 తెచ్చుకోగలిగారు. 3 తెచ్చుకోగలిగినరా? కానీ 3 తెచ్చుకోగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీలో మా మాలలకు ఉంటుంది.